ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా. ఈ దినము మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు కొంతసేపు మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొదటిగా ఈ 5 వచనాలను నేను చదువుతాను, ఒకసారి వినండి. 7వ వచనం, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. 8వ వచనం, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగములు 5 వచనాల్లో మొదటగా 7వ వచనం మనం కొంత ఆలోచన చేద్దాం. చూడండి, ఇక్కడ యోహాను భక్తుడు ప్రియులారా అని సంబోధిస్తున్నాడు. ప్రియులారా అనే సంబోధన మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు? చాలా ప్రేమతో మనల్ని పలకరిస్తున్నాడు. ప్రియమైన వారలారా, నాకు ఇష్టమైన వారలారా అని సంబోధిస్తూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటిది అది? మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుటలేదు. 7వ వచనంలో ఒక విషయాన్ని ఏం చెప్తున్నంటే, మొదటి నుండి మీకున్నటువంటి ఆజ్ఞ, ఒక ఆజ్ఞ ఉన్నది, అది మొదటి నుండి మీకున్నటువంటి ఆజ్ఞ, అది అనగా పూర్వపు ఆజ్ఞ. అంటే మొదటి నుంచే అనగానే పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుట లేదు అని చెప్తున్నాడు. క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయుట లేదు. ఆ పూర్వపు ఆజ్ఞ కూడా ఏం చెప్తున్నాడంటే మీరు వినిన వాక్యమే. ఆ ఆజ్ఞ ఏంటంటే వాక్యమే. ఆ వాక్యం కూడా మీరు ఎప్పుడు విన్నారు? పూర్వం విన్నటువంటిది. అంటే ఎప్పుడు విన్నటువంటి ఆజ్ఞ లేక వాక్యమే నేనేం చెప్తున్నాను, దానినే మీకు తెలియజేస్తున్నాను లేదా రాస్తున్నాను. అది క్రొత్త ఆజ్ఞ కాదు, అంతకుముందున్న ఆజ్ఞే అని చెప్తున్నాడు. మళ్ళీ 8వ వచనంలో ఇంకోటి ఏం చెప్తున్నాడు, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. ప్రియులారా, మళ్ళీ 8వ వచనంలో ఒక క్రొత్త ఆజ్ఞను నేను రాయిస్తున్నాను అని చెప్తున్నాడు. 7వ వచనంలోనే ఒక ఆజ్ఞ ఉన్నది, ఆ ఆజ్ఞ మొదటి నుంచి ఉన్నది, అది పూర్వపు ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మీరు విన్నటువంటి ఆజ్ఞనే, క్రొత్త ఆజ్ఞ మీకు రాయట్లేదని మళ్ళీ చెప్తున్నాడు. క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను అని చెప్తూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ప్రియులారా, 8వ వచనంలో చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. అది ఆయన యందును మీ యందును సత్యమే. అది అంటున్నాడు. అది ఏంటిది? అది ఏదైతే మీకు ముందు నుంచి ఉన్నటువంటి ఆజ్ఞ, అది పూర్వము ఉన్న ఆజ్ఞ, అది క్రొత్తది కాదు. అది మీరు పూర్వము లేదా ఇప్పుడు విన్నటువంటి ఆజ్ఞనే. అది ఏంది? ఆయన యందును మీ యందును సత్యమే. అంటే ఆయన యందు ఉన్నటువంటి ఆ ఆజ్ఞ ఏంటి? సత్యమైన ఆజ్ఞ. అది మన దగ్గర ఉంటే ఆ ఆజ్ఞ ఏమవుతుంది? అది సత్యమైన ఆజ్ఞనే. ఎందుకంటే ఎవరి దగ్గర అది ఆ ఆజ్ఞ ఉంటుందో ఆ ఆజ్ఞ సత్యమైనదే. అది అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ ఆజ్ఞ గురించి చెబుతూ పైన ఒకటి చెప్తున్నాడు. ఏమని? అయా చీకటి గతించిపోచున్నది, అయా చీకటి అయిపోతున్నది, సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది. వెలుగు = సత్యము. అంటే సత్యము దేంతో పోల్చాడు? వెలుగుతో పోల్చాడు. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. వెలుగు ప్రకాశించుతున్నది అంటే ఏమి వెళ్ళిపోయినట్టు? చీకటి వెళ్ళిపోయినప్పుడు. అయితే ఇక్కడ ప్రకాశించింది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇక్కడ ఒక విషయం చెప్తే ప్రియులారా, సత్యమైన వెలుగు అంటే ఆ ఆజ్ఞే.
వెలుగుకు సంబంధించినటువంటి ఆ ఆజ్ఞ ఏందంటే అది ఇప్పుడు ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఈ యొక్క చీకటి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో దీని గురించి ఏమి రాయబడిందో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో 13, 12 రోమీలకు రాసిన పత్రిక. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. ప్రియులారా, ఇక్కడ రాత్రి అంతా చాలా ఎక్కువైపోయి పగలు సమీపముగా ఉన్నది అంటే ఉదయానికి దగ్గరగా ఉన్నది, తెల్లవారుచున్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అంధకార క్రియలు తేజో సంబంధమైనవి. ఈడ 2 చేశాడు ప్రియులారా. అంధకార క్రియలను విసర్జించి, అంధకారము అంటే చీకటి, అంటే చీకటి సంబంధించినటువంటి క్రియలు మనం విసర్జించి వెలుగుకు సంబంధించినటువంటి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోనాలి. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలు ఇక్కడ ఏం చెప్పాడు? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది. చీకటి అనగా అంధకారమైనటువంటి క్రియలను మనం ఏం చేయాలి? విసర్జించి వెలుగు సంబంధమైనటువంటి తేజో సంబంధమైనటువంటి క్రియలను మనము అలవర్చుకోవాలి. అనగా చీకటి గతించిపోతుంది అంటే చెడు అనేది పోతున్నది, మంచి ప్రకాశిస్తున్నది. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో దీని గురించి ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇక్కడ ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో నిజమైన ఒక వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఏం చేస్తుంది? లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుతున్నది అంటే ఆ వెలుగు వెలిగించక ముందు ఆ మనిషిలో ఏమున్నది? చీకటి ఉన్నది. ఆ చీకటి ఉన్న మనుష్యుణ్ణి ఏం చేస్తున్నది? ఈ వెలుగు వెలిగిస్తూ ఉన్నది. వెలిగిస్తూ ఉన్నదంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. అయితే ఒక వ్యక్తిలో చీకటి అనేది పోతూ వెలుగు అనేది ప్రకాశిస్తూ ఉన్నది. అయితే ఆ వెలుగు ఏం చేస్తుందంట? ఇక్కడ చూస్తే అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రియులారా, ఈ చీకటి దేనికి సంబంధించింది? అంధకార సంబంధమైన క్రియలకు సంబంధించినది. వెలుగు దేనికి సంబంధించినటువంటిది? సత్యమునకు సంబంధించినది. అక్కడ ఏముంది? సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తున్నది. అలాగనే ఈ యొక్క చీకటి గురించి లేదా వెలుగు గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమి రాయబడిందో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ప్రియులారా, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తున్నదంటే దానికి ముందు ఏమై ఉన్నారు? పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు అంటే ప్రభువు ద్వారా, ప్రభువుతో ఉండి, ప్రభువుని ఆయన సారూప్యములోనికి ఎదుగుతూ మనం వెలుగై ఉన్నాము. అంటే వెలుగు ఎవరై ఉన్నారు? ప్రభువై ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే చీకటికి సంబంధించినటువంటిది అది అపవాదికి సంబంధించినటువంటిది, అది అంధకార సంబంధమైనటువంటి క్రియలు అని మనం తెలుసుకోవాలి. అలాగనే ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా దీని గురించి ఏమని ప్రస్తావించారో ఒకసారి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అయితే ఏ వెలుగైతే, ఏ ప్రభువైతే మనం వెలుగిచ్చాడో మీరందరూ వెలుగు సంబంధులు అని చెప్తున్నాడు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. అంటే మీరు వెలుగువారు,
పగటి సంబంధులై ఉన్నారు. అయితే మనము రాత్రి వారము కాము. డిక్లేర్ చేస్తాం, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అయితే మనం ఎటువంటి వారము? రక్షించబడినటువంటి విశ్వాసులైనటువంటి వారమైన మనము చీకటి సంబంధులము కాము, అంటే అపవాదికి సంబంధించినటువంటి వాళ్ళము కాము. అలాగనే అంధకార సంబంధమైన క్రియలు చేసేవారము కాము. మనము వెలుగు సంబంధులము. అలాగా వెలుగు సంబంధించినటువంటి క్రియలు మనము చేయాలి. మనము చీకటి వారము కాము, మనము పగటి వారము. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రియులారా మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 7వ వచనం మరొకసారి చదువుతా. ప్రియులారా, మొదటి నుండి మీకున్నటువంటి పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఇంతకీ ఇక్కడ 7, 8 వచనాల్లో పూర్వపు ఆజ్ఞ అన్నాడు, అది మీరు విన్న ఆజ్ఞనే అన్నాడు, క్రొత్త ఆజ్ఞ కాదన్నాడు. మళ్ళీ ఆ ఆజ్ఞ అనేటువంటిది ఇంకా చెప్పలేదు. ఆ ఆజ్ఞ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడే రాస్తున్నాడు ప్రియులారా. ఏమని? డైరెక్ట్గా యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటి? కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచున్నాను. ఆ ఆజ్ఞ చెప్తున్నాడు. ఏంటి? మొదటి నుంచి ఒక ఆజ్ఞ రాస్తున్నాను, మొదటి నుంచి ఉన్న ఆజ్ఞనే, అది విన్న ఆజ్ఞనే నేను రాయిచున్నాను. ఏంటిది అది? మనము ఒకరిని ఒకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ యోహాను భక్తుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వెలుగు సంబంధమైనటువంటి ఒక ఆజ్ఞ, వెలుగు సంబంధమైనటువంటి ఒక క్రియ, అది మనకు తెలియజేస్తుంది. ఏంటంటే మనము ఒకరిని ఒకరము ప్రేమింపవలెనన్నది. అది ముందు నుంచి ఉన్నటువంటి ఆజ్ఞ, అది మనం వినినటువంటి ఆజ్ఞ, అది పూర్వపు ఆజ్ఞ, అది మనం అనుసరించాల్సిన ఆజ్ఞ, అది వెలుగు సంబంధమైన ఆజ్ఞ. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే దాంట్లో 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మనము ప్రేమయ్య ఉన్నాము, ప్రేమలో ఉన్నాము, లేదా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పటానికి ఒక విషయం ఏంటంటే, మనము ఏమై ఉన్నాము? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే అని చెప్తూ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో కొనవలెను అనునదియే ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఏంటయ్యా అంటే, దేవుని యొక్క ఆజ్ఞ లేదా కుమారుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నీవు ప్రేమలో నడుచుకోవాలి. ప్రేమలో నడుచుకోవాలంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనన్నదే ఆజ్ఞ. అలాగనే ప్రియులారా, ఇదే మొదటి యోహాను పత్రికలోనే 3వ అధ్యాయము ప్రియులారా 23వ వచనంలో ఏమని చూడండి. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఇక్కడ ఆజ్ఞ గురించి చెప్తున్నాడు. ఆ ఆజ్ఞ మొదటి నుండి ఉన్న ఆజ్ఞ, అది పూర్వపాజ్ఞ, అది వినినటువంటి ఆజ్ఞ, అది వెలుగు సంబంధమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, తర్వాత ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఒకరిని ఒకడు ప్రేమింపవలెనన్నదియే. ఇప్పుడు అర్థమైందా ప్రియులారా? మనకి దేవుడిచ్చినటువంటి వెలుగు సంబంధమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆ ఆజ్ఞ ఒకరిని ఒకరు ప్రేమించుటయే అదే ఆజ్ఞ. అలాగనే ఇక్కడ 11వ వచనం చూడండి. 3వ అధ్యాయము మొదటి యోహానులో 3:23 చదువుకున్నాం. అలాగనే అదే మొదటి యోహాను పత్రికలో 3:11 చూస్తే, మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుండి విన్నటువంటిది ఏంటిది? అది ఒకరిని ఒకరు ప్రేమించుట, ఒకరిని ఒకరు ప్రేమించుట ప్రియులారా. అలాగనే ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ఏముంది? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరిని ఒకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ లేదా కుమారుడు చెబుతున్నటువంటి ఆజ్ఞ ఏంటయ్యా అంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ విధంగా మీరు కూడా, నేను ఏ విధమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించానో అటువంటి ప్రేమనే మీరు
మీ ఒకరిని ఒకరు ప్రేమించాలి. నీవు నీ ఎదుట ఉన్న వ్యక్తిని ప్రేమించాలి, ఆ ఎదుటిన వ్యక్తి నిన్ను ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి? ఒక మాదిరి ఉంది. ఎలాగా? దేవుడు నిన్ను ప్రేమించినట్లు నీవు కూడా నీ ఎదుటి వాడిని ప్రేమించాలి, నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి నిన్ను ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనేటువంటిదే. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేసినప్పుడు అయితే ఈ మొదటి ఆజ్ఞ అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది మొదటి ఆజ్ఞ అని, పూర్వపు ఆజ్ఞ అని, ఇది క్రొత్త ఆజ్ఞ కాదు. అంటే ఇక్కడ క్రొత్త ఆజ్ఞ మళ్ళీ 8వ వచనంలో క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నానన్నాడు. అదే ఆజ్ఞని మళ్ళీ రాస్తున్నాడు అనమాట. అదే క్రొత్తగా అదే ఆజ్ఞను, పూర్వమున్న ఆజ్ఞను రాస్తున్నాడు. ఆ ఆజ్ఞ అసలు పూర్వం ఎక్కడున్నది? పూర్వం ఎక్కడ చెప్పాడు దేవుడు అన్నప్పుడు ఒకసారి మనం లేవీ కాండం చూసినప్పుడు 19వ అధ్యాయం, ప్రియులారా, లేవీ కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క ఆజ్ఞ మనకు తెలియజేస్తుంది. మొదటి నుండి చెప్పిన ఆజ్ఞ, మనం వినినటువంటి ఆజ్ఞ 19:18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి, మనం విన్నటువంటి, పూర్వం నుంచి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఏం చెప్పాడు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు అంటే ప్రేమించాలని. ఒక వ్యక్తి నిన్ను కీడు చేస్తే దానికి బదులుగా నీవు కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో అలాగనే సేమ్ టు సేమ్ ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అనేటువంటిది ఇది ఒక ఆజ్ఞ. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏం చేశాడు? మనల్ని కూడా అలాగనే 12వ వచనములో యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే. దేవుడు నేను ప్రేమించట్లేదు, మీరు మాత్రమే ప్రేమించండి అని చెప్పట్లేదు. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలాగనే మీరు ఒకరిని ఒకరు ప్రేమించబద్దులై ఉన్నారు అని చెప్తున్నాడు. ప్రియులారా, అయితే ఇంకొకటి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక విషయం తెలుస్తుంది. ఏంటిదంటే, అది నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి వాక్య భాగం మొత్తములో 2 ఆజ్ఞ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం మొత్తం కూడా 2 ఆజ్ఞలలో గుప్తమై ఉన్నది. అంటే ఆ 2 ఆజ్ఞల మీద బేస్ అయి ఉన్నది. 2 ధర్మశాస్త్రం మొత్తాన్ని కలిపేసి 2 ఆజ్ఞలను బయట తీస్తే ఆ 2 ఆజ్ఞల్లో ఒకటి ఏంటంటే, 2 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటి, 2 ఆజ్ఞ ఏంటి చూద్దాం. మనం 2 ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుని నీవు ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటిది? నీవు నీ పొరుగు వారిని, లేదా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దీని గురించి కొత్త నిబంధనలో ఈ 2 విషయాలని మనకి ఎక్కడ తెలియజేశాడో చూద్దాం. చూడండి ప్రియులారా, ఎక్కడ ఉన్నాయి? యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34లో 2 విషయాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఒక ఆజ్ఞ చెప్తున్నాడు. ఏమని? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ప్రియులారా, నేను ఎలాగైతే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అలాగ మీరు ప్రేమించాలి. అది ఒక పాత ఆజ్ఞ, అది క్రొత్తగా మీకు చెబుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞ ఇక్కడ యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు తేటతెల్లంగా తెలియజేస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రియులారా, మళ్ళీ ఒకసారి ఆ యొక్క వాక్య భాగానికి మళ్ళీ వద్దాం. చూడండి 7వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో ఏం ఉంది? ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయట్లేదు. ఇప్పుడు అర్థమైందా మనకి? పూర్వపు నుంచి ఉన్నటువంటి ఆజ్ఞ, అది మనం వినినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించాలి అని. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించును కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే అని చెప్తున్నాడు. పిల్లరా, మనం గమనించవలసింది ఏంటంటే, మనము దేవుడు ఎలాగును మనల్ని ప్రేమించాడు అలాగునే మనము ఇతరులను ప్రేమించబద్ధులమై ఉన్నాము. అయితే 9వ వచనం చూద్దాం. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనను నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనివాడు, అంటే నేను వెలుగులో ఉన్నానంటే దేవునిలో ఉన్నాను, దేవుడు వెలుగై ఉన్నాడు, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకున్న సహోదరుడు ఎలా ఉన్నాడు అంటే దేవునిలో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. అంటే ఏ విశ్వాస అయితే, ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, ఏ విశ్వాస అయితే తన సహోదరుణ్ణి ద్వేషిస్తున్నాడో అతను ఎక్కడున్నాడు? ఇంకనూ చీకటిలోనే ఉన్నాడు, ఇంకనూ చీకటిలోనే ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే 10వ వచనంలో తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తున్నాడో అతని గురించి చెప్తున్నాడు, ఆ విశ్వాస గురించి చెప్తున్నాడు, ఆ సహోదరుని గురించి చెప్తున్నాడు. ఏమని? తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడ ఉన్నాడు? వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్నాడంటే దేవుని యొక్క సహవాసములో ఉన్నాడు, అంటే సత్య సంబంధిగా ఉన్నాడు, చీకటి నుంచి వెలుగులోనికి దాటి ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. అతని యందు ఏముంది? సత్యము వెలిగించబడి ఉన్నది, సత్యము ప్రకాశించబడుచున్నది, అతని యందు అభ్యంతర కారణము ఏదీయూ లేదు. ప్రియులారా, ఇక్కడ చూద్దాం, చూడండి. ఇదే 3వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. ఇదే యోహాను రాసిన పత్రిక అంటే ఈ 10వ వచనానికి సంబంధించి ఏం రాయబడిందో చూద్దాం. చూడండి 3:14లో చూడండి. 14లో మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనం ఎరుగుదము. ప్రియులారా, ఈ 10వ వచనంలో ఏం చెప్పాడు? సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అలాగనే అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. దేంట్లో ఉన్నాడంట? వెలుగులో ఉన్నవాడు. సహోదరుని ప్రేమించినవాడు వెలుగులో ఉన్నాడు. ఈ 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది? మనము సహోదరులను ప్రేమించినాం కనుక మరణములో నుండి జీవములోనికి, అంటే తన సహోదరుని ప్రేమించేవాడు దేనిలో ఉన్నాడు? జీవములో ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు దేనిలో ఉన్నాడు? చీకటిలో ఉన్నాడు, మరణములో ఉన్నాడు. మరణములో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. ఎవరు? తన సహోదరుని ద్వేషించువాడు. ప్రేమించువాడు దేంట్లో ఉన్నాడు? వెలుగులో ఉన్నాడు, అలాగనే జీవములో ఉన్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? మరణ జీవములకు దాటి ఉన్నామని ఎరుగుదాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేని అందు నిలిచున్నాడు? మరణము. అంటే తన తోటి సహోదరుని ప్రేమించినటువంటి వాడు, ద్వేషించేటువంటి వాడు దేనిలో నిలిచి ఉన్నాడు? ప్రేమ యందు నిలిచి ఉన్నాడు, జీవమందు నిలిచి ఉన్నాడు. ప్రేమించని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు, ఇష్టపడనటువంటి వాడు, తన మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ద్వేషించేటువంటి విశ్వాసి లేదా సహోదరుడు ఎలా ఉన్నాడు? తను మరణములో ఉన్న వానితో సమానం అంటున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించుకుందాం. 10వ వచనంలో తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు అని చెప్తున్నాడు. అయితే 11వ వచనంలో ఇంకోటి ఏం తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. తన తోటి సహోదరుని ద్వేషించువాడు, లేకపోతే తనను ప్రేమించినటువంటి వాడు ఎలాగున్నాడంట? చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది. చీకటిలో ఉన్న వ్యక్తి ఎలా చేస్తాడు? అతను కళ్ళతో చూడలేడు, గుడ్డిగా తడుముకుంటూ వెళ్తాడు, అతనికి ఏమీ కనపడదు. అదే కాకుండా ఇంకొకటి భయంకరమైన విషయము గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. అతను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు, అతనికి అర్థం కావట్లేదు. ఎందుకని? తన సహోదరుని ద్వేషిస్తున్నాడు, ప్రేమించట్లేదు. ఇక్కడే యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో ఏముందో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ఏముందో చూద్దాం. చూడండి ప్రియులారా, 12:35 ఏంటిది? అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును,
చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. కొంతకాలం మీ దగ్గర వెలుగు ఉంటుంది. చీకటిలో నడుచుకునివాడు, దేవుడే చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, ఏమని చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు వాడు ఎరగడు. హీ డజంట్ నో ఎనీథింగ్. అతనికి ఏమీ తెలియదు. ప్రియులారా, అయితే ఇక్కడ 7 నుంచి 11 వచనాలు, ఈ 5 వచనాల్లో మనకు తెలియజేస్తుంది. మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో ఒక ఆజ్ఞ ఉన్నది. ఆ ఆజ్ఞ పూర్వమందు ఉన్నటువంటి ఆజ్ఞ, అది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మనకు తెలియపరిచినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ వెలుగు సంబంధమైనది, వెలుగులోనికి వెళ్ళినటువంటిది, జీవానికి సంబంధించినటువంటిది. ఏదైతే వెలుగులో ఉన్నదో, ఏదైతే జీవానికి సంబంధించినదో దానికి వ్యతిరేకముగా ఉన్నటువంటిది, అంటే నీ పొరుగు వారిని ప్రేమించటం, నీ తోటి సహోదరుని ప్రేమించటం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం అనేటువంటి ఒక ఆజ్ఞ, దానికి వ్యతిరేకమైన ఆజ్ఞ ఎదుటి వారిని ద్వేషించడం, లేదా నీ తోటి సహోదరుని ద్వేషించడం అనేది చీకటికి సంబంధించినది, మరణానికి సంబంధించినటువంటిది. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి విషయం ఏంటంటే, అయితే రక్షించబడినటువంటి విశ్వాసి తన సహోదరుణ్ణి ప్రేమించకపోతే అతను మరి నరకానికి వెళ్తాడా? అది కాదు. ఒకసారి రక్షించబడినటువంటి విశ్వాసి తిరిగి మళ్ళీ నరకానికి వెళ్ళటానికి లేదు. అయితే నీవు ఏ దేవుణ్ణైతే, ఏ కుమారుణ్ణైతే, ఏ ప్రభువునైతే ఆశ్రయించానని ఆయన ఎరిగినానని చెబుతున్నావో, నీలో ఉన్నటువంటి ఒక భయంకరమైన విషయం ఏంటంటే నీవు సక్రమంగా దేవుని యందు లేవని ఒక విషయం తెలియజేస్తుంది. దీని వలన మనం తెలుసుకుంటామని దేవుని యొక్క వాక్యం తెలియదు. రక్షించబడినటువంటి విశ్వాసి ఒకవేళ నీవు తోటి సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఇంకా చీకట్లో ఉన్న హెచ్చరిక ఇది. నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడేంది, నిజముగా దేవుణ్ణి నమ్మిన వ్యక్తి దేవుని మాట వింటాడండి. ఒకటి. తర్వాత కృతజ్ఞతగా ఆయన ఏం చేస్తాడంటే ఆ మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటం అనేటువంటిది దాని ద్వారా పరలోకానికి వెళ్తాడనేది కాదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటం వలన పరలోకానికి వెళ్తాడు అనేటువంటిది అది ఆజ్ఞలు పాటించటం వలన కాదు, ఆధారం కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు పరలోకం వెళ్ళటానికి ఆధారం కాదు, అది రుజువు. నీవు రక్షించబడినటువంటి ఒక విశ్వాసి ఇతను రక్షించబడ్డాడా లేదా అని చెప్పడానికి రుజువు ఏంటంటే తను ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటాడు, వాటి ప్రకారం నడుచుకుంటాడు, తన తోటి సహోదరుడిని ప్రేమిస్తాడు. అయితే తోటి సహోదరుడిని ప్రేమించటం లేదు అంటే తాను చీకటిలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియటం లేదు. అయితే అతను తనను తాను పరీక్షించుకొని వాక్యానికి, ప్రార్థనకి దగ్గరవ్వాలి. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కొంచెం మనం ఆలోచన చేస్తే, అయితే సహోదరుని ప్రేమించాలి. మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటం అనేది నీవు పరలోకానికి వెళ్ళటానికి ఆధారం కాదు. నీవు ఏమీ చేయనక్కర్లేదు. ప్రభువుని నువ్వు విశ్వసించుట ద్వారా, ఆయన నీ పాపాలను క్షమించుట ద్వారా పరలోకానికి నీవు వారసుడివయ్యావు. ఇంకంతే. అయితే పరలోకానికి వారసుడివైన నీవు వెలుగులో ఉన్నావు కాబట్టి వెలుగు సంబంధమైన క్రియలు నువ్వు కృతజ్ఞతగా చేయవలసినటువంటి వాడవై ఉన్నావు. అవి రుజువులు. నేను రక్షించబడ్డాను అని చెప్పటానికి రుజువు ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. గుర్తుపెట్టుకుందాం. అయితే ఇక్కడ వరకు మనం 7 నుంచి 11 వచనాల్లో విన్నటువంటి, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం బాగా వింటుంది ఏంటంటే నీ సహోదరుణ్ణి ప్రేమించాలి. ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి? నీ తోటి సహోదరుని ఎలా ప్రేమించాలి? నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి అంటే ఎలా ప్రేమించాలి? నీ మాటలు, ఆలోచనలు, క్రియలు. ప్రియులారా, ఒక వ్యక్తి అపవాది సంబంధి, చీకటి సంబంధి అవటానికి ఒక వ్యక్తిలో ఉండేటువంటి 3 పనులు మనం తెలియజేస్తాయి. ఆలోచనలు. ఒక మనిషిలో ఆలోచనలు వెలుగు సంబంధం కానటువంటి మొత్తము కూడా అపవాది సంబంధి, అవి చీకటి సంబంధి. మనిషి పాపం చేసేది 3 రకాలుగా చేస్తాడు. 1 ఆలోచనల ద్వారా, 2వది మాటల ద్వారా, 3వది క్రియల ద్వారా. అయితే నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించడం అంటే మాటల ద్వారా తనని ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి మాటలు చెప్పటము,
మాటలు మాట్లాడటము, తిట్టడము, ఇతరులకు తన గురించి చెడుగా చెప్పటము, ఈ మాటలు నువ్వేం చేయాలి? ఆపివేయాలి. తోటి సహోదరుని నువ్వేం చేయాలి? మాటల ద్వారా అతనిని నువ్వు ఏం చేయాలి? ద్వేషించకూడదు. అలాగనే ఆలోచనలు, నీలో తనకు సంబంధించినటువంటి ఆలోచనలు నువ్వు ఎలాగుండాలి? ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. అలాగని క్రియలు, నీ ఆలోచనలను బట్టో నీ మాటలను బట్టో ఆ క్రియలు అతన్ని ద్వేషించే విధంగా, నాశనం చేసే విధంగా, పాడు చేసే విధంగా నీ క్రియలు అతనికి జరగకూడదు. అలాగా ఉండకూడదు. అంటే నీ మాటలు ఎలా ఉండాలి? ప్రేమపూర్వకంగా ఉండాలి. నీ ఆలోచనలు అతన్ని ద్వేషించే విధంగా ఉండకూడదు. నీ క్రియలు అతనికి ఎలా ఉండాలి? ప్రేమించే విధంగా ఉండాలి. నాశనం చేసే విధంగా, దుష్టత్వం విధంగా, పాడు చేసే విధంగా నీ క్రియలు ఉండకూడదు. అంటే నీ తోటి సహోదరుని ప్రేమించాలి అంటే నీ క్రియల్లో లోపం ఉండకూడదు, నీ మాటల్లో లోపం ఉండకూడదు, నీ ఆలోచనలో లోపం ఉండకూడదు. అయితే వాక్యానుసారముగా నడుచుకున్నటువంటి నీ తోటి సహోదరుడు ఉన్నట్టయితే హెచ్చరిక చేయవచ్చు. తను మార్గము తప్పి చెడు మార్గంలో పోతున్నప్పుడు, చీకటి మార్గంలో వెళ్తున్నప్పుడు నీవు వాక్యానుసారంగా తనను గద్దించవచ్చు. నీ అర్హతను బట్టి, నీ పెద్ద తరహాను బట్టి, లేదా అతనికి తెలియచేయచ్చు. అంతేగాని దానిని ఆసరా తీసుకొని అతన్ని చెడు చేయటం కానీ, పాడు చేయటం కానీ, తనను ద్వేషించటం కానీ ఇలాంటివి చేయటానికి వీల్లేదు. అయితే ఈ 3 సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి? నా మాటలు, ఆలోచనలు, క్రియలు సక్రమంగా ఉండాలంటే నేనేం చేయాలి? అయితే నువ్వేం చేయాలంటే 2 దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయాలి? చదవాలి, ధ్యానము చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చదువుబడుతున్నటువంటి వాక్యాన్ని సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ మాటలు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ వాటిని ఏం చేస్తాడు? దానిని తగ్గిస్తూ సర్వసత్యం అనేటువంటి వెలుగు సంబంధమైనటువంటి వాక్యాన్ని నీలో ప్రకాశింపచేస్తాడు. అంటే మనకేముండాలి? వాక్య ధ్యానం ఉండాలి. అలాగనే సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో సహవాసము కలిగి ఉండాలి. అలాగనే ఇంకొకటి ప్రార్థన లేనటువంటి జీవితం అనేటువంటిది చాలా ప్రమాదకరం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఎల్లప్పుడూ 2 ఉండాలి. రక్షించబడినటువంటి విశ్వాసి, నా ప్రియమైనటువంటి సహోదరి, మీరు రక్షించబడ్డారా? అయితే మీకు రక్షణకు గుర్తుగా, రుజువుగా మీరేం చేయాలంటే మీకు ఎదురుగా ఉన్న నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఎలాగూ? దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ప్రేమించాలి. లేదా నీవు నా తోటి సహోదరులనే, నేను విశ్వాసులనే ప్రేమించమని చెప్పాడా? లేదా, అలా చెప్పలేదు. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఒకవేళ దేవుడు నీ యొక్క సంఘములో విశ్వాసుల్ని ప్రేమించమంటే మిగతా వాళ్ళకి సువార్తను ఎలా చెప్తావు నువ్వు? అసలు సువార్తలో ఏమున్నది? పాపి అయినటువంటి మానవుణ్ణి దేవుడు తన కుమారుని ద్వారా ప్రేమిస్తున్నాడు. యేసుప్రభు ఎవరిని ప్రేమించాడు? తనను రాయి వేసినటువంటి వాడిని ప్రేమించాడు, తన మీద ఉమ్ము వేసినటువంటి వాడిని ప్రేమించాడు, తన మీద కొరడా దెబ్బలు కొట్టినటువంటి వాడిని ప్రేమించాడు, తన వెంట్రుకలు పెరికిన వాడిని ప్రేమించాడు. అలాగనే తన వీపుని కొరడాలతో కొట్టి నాగళ్ళ చాలవలే చేసినటువంటి వాడిని, ఉమ్మి వేసినటువంటి వాడిని, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసినటువంటి వాడిని ప్రేమించాడు. వాళ్ళందరూ అప్పటికి ఎవరు? వాళ్ళు పాపులే. పాప స్వభావం వాళ్ళు నిండి ఉంది, చీకటి స్వభావంలో ఉన్నారు, చీకటి సంబంధులు. అయితే వారిని ప్రేమించాడు. అలాగనే నీవు కూడా ప్రేమించబద్ధుడివై ఉన్నావు. నీ సహోదరుణ్ణి, నువ్వు విశ్వాసిని ప్రేమించాలి. అలాగనే పొరుగు వారిని, అందరినీ ప్రేమించాలి. ఎలాగూ? నేను నిన్ను ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించబద్ధులై ఉన్నారు. దేవుడు చెబుతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఎలాగూ నిన్ను ప్రేమించాను. దేవుడు మనకు మాదిరి ఇచ్చాడు. ప్రియులారా, నిజంగా నీవు తోటి సహోదరుని లేకపోతే పొరుగు వారిని ప్రేమించాలంటే నువ్వు గుర్తుపెట్టుకో, మనకి సువార్తల్లో ఉన్నటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయము పూర్తిగా చదవండి, అర్థమవుతుంది. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయము 43 నుంచి 49 వచనాలు, అలాగనే 15వ అధ్యాయం చదవండి. అంటే మన ప్రభువుని ఎదుటి వ్యక్తులు
ఎలాగ హింసిస్తుంటే ఆయన ఎలాగ ప్రేమిస్తున్నాడో చూడండి. అలాగనే లూకా సువార్త 23వ అధ్యాయం, అలాగనే యోహాను సువార్త 19వ అధ్యాయం, ఈ 4 సువార్తలో చివరి అధ్యాయాలు కానీ మనం చదివినట్లయితే ప్రియులారా, ఏలాగు ప్రభువు ఆయనను శిక్షిస్తున్నప్పుడు మాటల ద్వారా శిక్షించారు, ఆలోచనల ద్వారా శిక్షించారు, క్రియల ద్వారా శిక్షించారు. అయినను ఆయన చెప్పినటువంటి ఒక వాక్యం ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పాడు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మన హృదయంలో నిలుపుకుందాం. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో ఏం చేయాలి? నీ పొరుగు వారిని, నీ తోటి సహోదరుని ప్రేమించాలి. మాటలు, ఆలోచనలు, క్రియలు నీవు వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు. ఎలాగూ ప్రభువు నిన్ను ప్రేమించాడు అలాగును నీవు ప్రేమించబద్ధుడివై ఉన్నావు. ఇలాగ ఉండాలంటే మనకు కావాల్సినటువంటిది ఏంటయ్యా అంటే, ఎల్లప్పుడూ ప్రభువుతో సహవాసము కలిగి ఉండాలి. అంటే వాక్యము ధ్యానిస్తుండాలి, అలాగే ప్రార్థన చేస్తుండాలి. వాక్యము, ప్రార్థన మన జీవితంలో మనము నింపుకొని ఉన్నట్లయితే, అలాగనే సంఘముతో సహవాసము కలిగి ఉంటూ ఎల్లప్పుడూ మనము ఉన్నట్లయితే, తోటి విశ్వాసిని, నీ పొరుగు వారిని ప్రేమించబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, వినబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని చూస్తున్నటువంటి మీరు జాగ్రత్తగా ఈ యొక్క విషయాన్ని చదువుకొని, దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలది, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సత్యములోనికి నడిపించిన కొలది ఆ ఆజ్ఞను మీరు వదిలివేయకుండా వెలుగులో ఉన్న వారి వలె నడుచుకొనుచు దేవుని యొక్క ఆజ్ఞను మీరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా.